ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రియులారా, మీరందరూ ప్రభునందు ఆనందంగా సంతోషముగా ఉన్నారని ఆశపడుతున్నాను. గడిచిన 5 నెలల పాటు దేవుడు తన కృపలో మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాసంలో దేవుడు మనందరిని నడిపిస్తున్నాడు. ఈ నెల వాక్కులో ఈ మొదటి దినాన దేవుడు తన వాగ్దానం బయలుపరుస్తున్నాడు. అదేమిటి ఆలోచన చేయగలిగితే ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ప్రిదోన్ బిడ్లారా, నోవాహు గారితో మాట్లాడుతూ మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని ప్రభువు నోవాహు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన ఎంతమంది వారి జీవితాలలో ఫలదీకృతంగా అవుతున్నారు, అభివృద్ధి పొందుతుంటున్నారు. గడిచిన 5 నెలల క్రిందట నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసావా? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉన్నది, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నిన్ను ఒక్కసారి ఆలోచన చేయి. ఒకప్పుడు గంటల తరబడి ప్రభువులో ఉండేవాడివి, కానీ ఈరోజు ప్రభు దగ్గరికి రాలేకపోతుంటున్నావు. అందుకే ప్రభు అంటున్నారు, అమ్మ మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని. మనము చూడగలిగితే మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని యావత్తును తయారు చేయించినప్పుడు అన్నిటిలో మంచిది 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 అన్నాడు. కానీ ఒక్క మానవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి సమస్తాన్ని లోపరుచుకొనుడి అని ప్రభు తన వాక్కును బయలుపరిచాడు. ఈరోజు ప్రతి కుటుంబము అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, దీవించబడాలి. ప్రిదోన్ బిడ్లారా, అందుకే మనం చూడగలిగితే యోహాను సువార్తలో కూడా రాయబడుతుంది. ప్రభు వారు సెలవిస్తున్నారు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. ఎవరు ప్రభునందు ఉండకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వారిని దేవుడు విసిరి పడేసే స్థితిలో కనబడుతున్నారు. చూడండి, ఆలోచన చేయండి. దేవుడు గనక ఒక్కసారి మనల్ని ఎడబాసియాడనుకోండి, దేవుడు ఒక్కసారి మనల్ని త్రోసివేశాడనుకో, మన పరిస్థితి ఏంటి, మన జీవిత విధానం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి లోకంలోకి మనం తీసుకొని వచ్చింది ఎందుకంటే నువ్వు దేవునిలో ఫలించాలని, నువ్వు దేవునిలో అభివృద్ధి పొందాలని, నువ్వు దేవునిలో ఇదిగో అనుభవించి గొప్పగా దీవించబడాలని. ప్రిదోన్ బిడ్లారా, నానాటికి నీ స్థితి గొప్పగా దీవించబడాలి. ఒకప్పుడు నీ స్థితి ఇదిగో కింద ఉన్న స్థితి, ఈరోజు దేవుడిని ఆశీర్వదించే స్థితిగా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు పైకి రాక అక్కడే నిలబడిపోయి అక్కడే కురుకొని పోయి ప్రభుకి ఎంతగానో బాధ పెడతా ఉన్నావు. కనుక ఈ దినాన ప్రభు తన వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. బెటర్మెంట్ కావాలండి లైఫ్లో. ఈరోజు మన జీవితంలో ఏముండాలంటే అభివృద్ధి కావాలా? అభివృద్ధి లేనప్పుడు, ఫలించలేనప్పుడు ఇదిగో గొడ్డలి సిద్ధముగా ఉన్నది ఆ చెట్టును, ఆ వేరును నరికి వేసి తీసి అగ్నిలో కాల్చివేయబడ్డానికి. దేవుడు ఈ దినాన సెలవిస్తున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించబడండి, దీవించబడండి. కనుక ఈ దిన వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నెరవేర్పు అనుగ్రహించును గాక. ఆమేన్.